ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు సంతృప్తి పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా. ఒకటి లక్ష్యం రాజశేఖర రెడ్డి గారు కనపడుతున్నాడు, పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతున్నాడు, మార్గం పార్టీ కనపడుతుంది, చేయగల సత్తా నాలో ఉంది. ఈ 4 ఉన్న తర్వాత నేను హ్యాపీగా ఉండకపోవడం అనేది అర్థమే లేదు అసలు. వేరే దీనికి మేనిఫెస్టో లేదు. రాజశేఖర రెడ్డి గారే దీని మేనిఫెస్టో, ఆయన చేసిన కృషి దీని మేనిఫెస్టో. ఆయన లక్ష్యంగా కనపడుతున్నప్పుడు, ఎదురుగా కనపడుతున్నప్పుడు, ఆ లక్ష్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నమే పార్టీ అయినప్పుడు ఆ పార్టీలో నాకు లోటు ఏముంటుంది? ఇంకా స్పష్టంగా నేను ఆ పార్టీలో హ్యాపీగానే ఉంటాను. సో జగన్ గారి మీద ఆస్తులపై సిబిఐ కేసులు వచ్చాయి అండ్ ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఎలా ఉండేది? ఇవాళ సిబిఐ అనేది ఒక పిచ్చోడు చేతిలో రాయిలాగా ఉంది. సిబిఐని రాయిలాగా చూస్తే పట్టుకున్నది మాత్రం పిచ్చోడు. పిచ్చోడు రాయేస్తాడా లేడా సార్ అంటే చెప్పలేము. వాడు వేయొచ్చు, వేయకపోవచ్చు. వాడు పిచ్చోడు, మనం ఏం చెప్పలేము. అంటే సిస్టమేటిక్గా చట్ట ప్రకారంగా కేసు నడుస్తేనేమో నెక్స్ట్ ఇది జరుగుద్ది అని మనం చెప్పగలం. అది చట్ట ప్రకారం కాదు, పిచ్చి మార్గంలో పోతున్న దశలో వాడు రాయి వేసిన ఎప్పుడు వేసినా వేయవచ్చు దానికి. అయితే రాజకీయ నాయకుడు అనేవాడు దేనికి భయపడకూడదు, ప్రజలకు మాత్రమే భయపడాలి. ప్రజా అభిమానాన్ని సంతోషపడాలి, అభిమానం సంపాదించడం కోసం కష్టపడాలి. కాబట్టి మిగతా వాళ్ళకి ఎవరికి భయపడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ లక్ష్యం ఉంది. ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని తండ్రితో ఉన్న ఇంటిమేసీని ప్రజలకు చూపెడతా ఉన్నాడు. తండ్రికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని తన సంబంధంగా మార్చుకున్నాడు. తన కుటుంబాన్ని మొత్తం ప్రజల కుటుంబంగా భావిస్తూ ఉన్నాడు. ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ఏమైనా చేయగలిగితే రాజకీయ నాయకుడు అవుతాడు. ఎవడో జైల్లో పెడతాడేమో, ఎవడో ఇంకేమో చేస్తాడేమో అని భయపడితే రాజకీయ నాయకుడు కాదు. ఆయనకి ఇంతవరకు ఏ సెక్యూరిటీ లేదు. గ్రామాల్లో వెళ్తున్నాడు, పెట్టింది తింటున్నాడు, వాళ్ళతో ఉంటున్నాడు. దాదాపు నెలకు 30 రోజులు ఉంటే 30 రోజులు ప్రజల్లో గడిపే వ్యక్తి ఆయనలాగానే కనపడుతున్నాడు తప్ప మరొకరు కనపడ్డు. ఆ స్థితిలో వచ్చినప్పుడు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారు. అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఇందిరే కాంగ్రెస్, కాంగ్రెసే ఇందిరా అని చెప్పినప్పుడు కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధీ 78లో బయటకు వచ్చింది. అందుకని కాంగ్రెస్ 120 చరిత్ర లేదు, దానికి 90 సంవత్సరాల చరిత్ర ఉంది. దానికి కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధీ బయటకు వచ్చి ఇందిరా కాంగ్రెస్ పెట్టుకుంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాళ్ళకాడికి వచ్చింది తప్ప ఇందిరాగాంధీ కాంగ్రెస్ కాళ్ళకాడికి పోలేదు. మమతా బెనర్జీ కాళ్ళకాడికి కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ కాడికి మమతా బెనర్జీ పోలేదు. శరద్ పవార్ కాళ్ళకాడికే కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్ కాళ్ళకాడికి శరద్ పవార్ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళకాడికే కాంగ్రెస్ వస్తుంది తప్ప కాంగ్రెస్ కాడికి జగన్మోహన్ రెడ్డి గారు పోడు. అందుకని ఈ అరెస్టులు, ఈ కథలు ప్రజాస్వామ్యంలో ప్రజలు రక్షించుకుంటారు. ప్రజానాయకుడు ప్రజల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ దాన్ని ఏమీ చేయలేరు. సో తెలంగాణ ఇష్యూ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మద్దతు ఇస్తుందా? ఇప్పుడు రాజకీయాలలో అవునా కాదా అనే రెండే వర్డ్స్ ఉండవు. ఒక విషయం మీద తెలంగాణకు రాజకీయంగా వ్యతిరేకం అని చెప్పేసి కొంత ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానుల సంఖ్య ఎక్కువ. ఎందుకు అంటే తెలంగాణలో పేదరికం ఎక్కువ. రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళ కోసం పనిచేశాడు. తెలంగాణలో కుల వివక్షత ఎక్కువ. సామాజిక అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశాడు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తక్కువ. 1,17,000 కోట్ల జలయజ్ఞం పెడితే 85,000 కోట్ల రూపాయలు తెలంగాణ కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇవాళ అలయన్స్ మన అగ్రికల్చర్ అలైడ్ డిపార్ట్మెంట్ పెంచడం కూడా అది ఉపయోగపడి తెలంగాణకు 75% కరెంటు మోటార్ల మీద నడిచే వ్యవసాయం తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఉచిత కరెంటు ఉపయోగపడింది తెలంగాణకి. రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో దాచుకున్నారు కాబట్టి ఆయన చనిపోయినాక 700 మంది చనిపోతే 350 మంది చనిపోయింది తెలంగాణలో. కాబట్టి తెలంగాణ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేకం కాదు, రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం కాబట్టి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తెలంగాణలో ప్రచారం చేస్తే ప్రజలు ఆయనను యాక్సెప్ట్ చేస్తారు. అదే నేను చెప్పొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయకపోతే ప్రపంచంలో ఇంకెవరిని కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకు? తెలంగాణ కోసం మీరు బాగా చూస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు. 2009 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం అప్పుడు కూడా ఒక కమిటీ వేశాడు ఆయన. ఆ కమిటీకి చైర్మన్ రోషయ్య గారు. ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాసెస్ని ఏ విధంగా చేస్తే ఎవరికి నష్టం లేకుండా ఉంటుందో అధ్యయనం చేయమని కమిటీ వేశారు తప్ప తెలంగాణ రావాలా వద్దా అనే కమిటీ కాదు అది. అంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ కమిటీ వేశాడు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 46 మంది ఎమ్మెల్యేలే ఆ రోజు కాంగ్రెస్కు ఉంటే 26 మంది ఎమ్మెల్యేలే ఉంటే వీళ్ళందరినీ పట్టుకొని తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు తెలంగాణకు దూరంగా లేడు, వ్యతిరేకంగా కూడా లేడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణకు వ్యతిరేకి అని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటే ఒక అంశం, పార్లమెంట్లో ప్లే కార్డు పట్టాడు అని. పార్లమెంట్లో ప్లే కార్డు పట్టినప్పుడు స్పష్టంగా ఆయన బయటకు వచ్చి మీడియా ముందే ఢిల్లీలో చెప్పిన మాట ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశాడు కాబట్టి వీళ్ళందరూ నా వాళ్ళే అనుకున్న మాట వాస్తవం. అందుకే నేను పేకాడు పట్టాను. కానీ ఒక బలమైన సెంటిమెంట్ ముందుకు వచ్చినప్పుడు, నా చేతిలో తెలంగాణ ఇవ్వడం ఇవ్వకపోవడం ఏదీ లేనప్పుడు నేను దీనికోసం పాటుపడడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అని చెప్పి జగన్మోహన్ గారు స్పష్టంగా ప్రకటించాడు.